మేడం. మేడం ఈరోజు దుర్గా భవాని మన ముందు ఒక పెద్ద సాల్వ్ చేయడానికి కష్టమైన ఒక ప్రాబ్లమ్ని మనకి ఇక్కడ పెట్టి వెళ్తున్నట్టే లెక్క ఒక రకంగా. ఎందుకంటే ఎపిసోడ్స్ అన్నీ మన చేతిలో ఉన్నంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనం చూస్తూ ఉంటాం. ఇది మన చేతిలో ఉందంటే 100% ఇది మన చేతిలో లేదండి. ఎందుకు అంటే నిజంగా మా వ్యూవర్స్కి లీగల్ నాలెడ్జ్ విపరీతంగా ఈ మధ్య మేము ఏ ఎపిసోడ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా అంటారు సుప్రీంకోర్టే ఇచ్చింది కదండి అక్రమ సంబంధాలు లీగాలిటీ అని. కుటుంబ వ్యవస్థ ఒకే భార్య ఒక వ్యక్తితోటే ఫిజికల్ రిలేషన్స్ అనేవి ఎందుకు చెప్తారు అంటే జీవితం యొక్క స్పామ్ పెరగాలి అని బతికుండాలి అని మనుషులంతా అమ్మమ్మలో తాతయ్యలు నానమ్మలు అనే రిలేషన్స్ టపాటపాని ఎందుకు పోతున్నాయి అంటే ఇగో ఇట్లాంటి నానా రకాల విపరీతమైన జబ్బులతోటి అక్రమ సంబంధాల వల్ల. ఈ రోజున ఈ అమ్మాయిని ఒక రకంగా ఒక రిప్రజెంటేటివ్గా చూస్తే మీరు పూర్తిగా పరిచయం లేని వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఇలా కొలీగ్స్ లవర్స్ అని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఫిజికల్ రిలేషన్స్ చాలా ఈజీ అయిపోతున్నాయి. ఈ సందర్భంలో ఈ టైప్ ఆఫ్ జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఒకప్పుడు టచ్ చేయడానికే భయపడి వెలివేస్తున్న సమాజం నుంచి ఈరోజు ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సీక్రెట్గా వీళ్ళ డీటెయిల్స్ ఉంచి ఇస్తున్నారండి. దీనికి కొంచెం లక్ ఏంటంటే మనకి మెడిసిన్ కూడా వచ్చింది. ఒకప్పుడు వెంటనే గట్టిగా తిప్పికొడుతూ కొన్ని రోజులకి వాళ్ళు చనిపోయిన కేసులో మనం ఎక్కువ చూసాం. ఆ స్టేజ్ నుంచి కొంచెం వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ పెంచుతూ వచ్చే ట్రీట్మెంట్లు వచ్చినాయి. సో వీటికేం పెద్దగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే వీళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇట్లాంటి వ్యక్తులతోటే పార్ట్నర్స్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం వీళ్ళకి కొన్ని ఎన్జిఓస్ కూడా రన్ అవుతుంది. ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఉంటుంది. చాలా కేసెస్ ఈ మధ్య వింటున్నాం. నిజంగా ఈ కేసు తీసుకున్నందుకు మనం హిట్ టీవీకి అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకంటే తెలుసు మనకు ఆ ఎపిసోడ్స్ అంతా కాల్స్ విన్నాక మనం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే రిస్క్ తీసి చేయడానికే. ఎందుకు అంటే ఒక అక్రమ సంబంధాలు ఎంత లీగాలిటీ మమ్మల్ని ఎవడో పట్టించుకోడు అంటున్నారు చూసారా, దేవుడు అనేవాడు పట్టించుకుంటాడు, పాపం అనేది పట్టించుకుంటుంది, పొగర్ అనేది ఒకటి ఉంది చూసారా, అది పట్టించుకొని ఎవరో పనిష్మెంట్ ఇవ్వవసరం లేదురా బాబు, మీ గొయ్య మీరే దవ్వుకొని మీ పనిష్మెంట్ మీరే వేసుకుంటారు. ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే ఫ్రీగా వస్తుంది ఒక అమ్మాయి అంటే మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు పెద్ద తెలివిగా మాట్లాడతారు ఆ కండోమ్స్ వాడితే రాదు కదండి అని. కొన్ని టైప్స్ ఆఫ్ జబ్బులు కిస్ ద్వారా లాలాజలాలు స్ప్రెడ్ అంటే ఇవన్నీ ఒక్క దాంతో తగ్గించుకోవడం కుదరదు. పర్ఫెక్ట్ రూల్స్ కొన్ని ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి. ఎలా అయినా ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవతల వ్యక్తి యొక్క హెల్త్కి సంబంధించిన ఎవరికి అవేర్నెస్ ఉండదు, అడ్డంగా జబ్బులు అంటుకుంటే దయచేసి ఇక నుంచన్నా అక్రమ సంబంధాలు తగ్గించుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవి టచ్ చేయకుండా అక్రమ సంబంధం అయితే ఉండదు. అలా మీరు ఒక పని చేసుకుంటూ వెళ్ళారంటే ఏదో ఒక జబ్బు అవతల పార్ట్నర్కు ఉన్నది మీకు అంటుకుంటుంది. దానికి ఎగ్జాంపులే అక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత పొగరగా మాట్లాడాడండి. మేము ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ముందే మాట్లాడుకున్నామండి, కమిట్మెంట్స్ లేవు, పెళ్లి లేదు. నానా నువ్వు ఈరోజు చాలా మంది జెంట్స్కి ఒక రిప్రజెంటేటివ్. పొగరెక్కి కొట్టుకుంటున్న జెంట్స్కి అర్రే బాబు జాగ్రత్త పడండిరా, ఒక పిల్లనే లవ్ చేయండి, ఆ పిల్లనే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించుకోండి, కుదిరితే ముందు ఇద్దరు హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం బెటరు అనేదానికి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, పరిచయం ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చున్న వ్యక్తులకు పరిచయం తిప్పి కొడితే 4 to 6 months అండి. 4 to 6 monthsలో ఫిజికల్ రిలేషన్స్లోకి వెళ్ళిన వ్యక్తులు వీళ్ళు. ఈ వ్యక్తి ఏంటంటే నిజంగా అమ్మాయి వెనకాల ఎవడో లేడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈయన పాటు మనం వేరుగా మాట్లాడదాం. అతని పాటుకు వస్తే చాలా ఆఫీసుల్లో, చాలా కాలేజెస్లో, చాలా యూనివర్సిటీల్లో మనం చూస్తున్న ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్స్ వల్ల అక్రమ సంబంధాలు ఆ స్టేజ్ వేరు, వాళ్ళందరికీ మనం చెప్పాం. ఇప్పుడు ఇలా కొలీగ్స్ మాకు పరిచయం ఉన్నారు కాబట్టి అని కమిట్మెంట్కి వెళ్ళిపోతే కనుక నాన్న ఈ రోజున మీరు జీవితకాలం మ్యాక్సిమం ట్రీట్మెంట్ వాడాల్సిన ఒక జబ్బులో ఇరుక్కున్నట్టు లెక్క. మేబీ మిమ్మల్ని ఎవరు ఏమి అనకపోవచ్చు, ఎందుకంటే మనందరం కలిసే సమాజంలో వెళ్ళిపోతున్నాం. తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మేబీ కరోనా వచ్చినాక మాస్కులను ఎవరిని టచ్ చేయకుండా షేక్ హ్యాండ్స్ ఆపాం, కానీ అంతకుముందు అందరం పూసుకునే కదా. ఇప్పుడు అతని ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ హగ్ చేసుకుంటారు, ఒకరు సిగరెట్లు ఒకరు తాగుతారు, ఒకరు డ్రింక్ ఒకరు నోట్లో పెట్టుకుంటారు. సో ఇవి కనీసం మీలో మానవత్వం ఉంటే మేము ఎక్కడో చేసిన తప్పుకే పాపానికే ఏదో పనిష్మెంట్ వచ్చింది, మేము ఎవరికీ అంటించకూడదని జాగ్రత్తగా ఉండమని నా రిక్వెస్ట్. ఇక మీ విషయానికి వస్తే నాన్న, నిజంగా ఇక్కడ పూర్తిగా బాధితులు ఎవరన్నా ఉంటే ఒక హస్బెండ్గా నువ్వే ఒక అమ్మాయిని నమ్మావు, పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీకు రీసెంట్గా తెలియడం వల్ల వెంటనే మమ్మల్ని ఎత్తుక్కొని వచ్చారు. మీరెందుకు పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వెళ్ళలేదు? అసలు యాక్చువల్గా అక్కడికి వెళితే ఆ పిల్లని అర్జెంటుగా అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నిజాలు మీకు పూర్తిగా అతనితో మాట్లాడినాకే తెలిసినాయి.
మీరేమనుకుంటున్నారంటే ఆవిడకే ఇంజెక్షన్ వల్ల ఏదో రకంగా వచ్చింది అనుకోవడానికి నీకు ఆల్రెడీ ఫోన్స్ ఎవిడెన్స్ దొరుకుతున్నాయి. ఇవి తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తే ముందు ఆమెని ఉమెన్ వెల్ఫేర్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. డాక్టర్స్ సజెషన్లో కౌన్సిలింగ్స్ తోటి ఆ అమ్మాయికి అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, ట్రీట్మెంట్స్ ఎంతమందితోటి ఇప్పటిదాకా జరిగిందో అవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు అన్నీ కూడా టెస్టులు చేసి వాళ్ళందరినీ కౌన్సిలింగ్స్ ట్రీట్మెంట్లో అర్థంగా తీసుకొచ్చే కేసు ఇది. మీరు ఆ పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీకు వెనకాల మా హిట్ టీవీ తరపున మేమంతా సపోర్ట్గా ఉంటాం. సరేనా? ఇప్పుడు ఇంకా అమ్మాయికి డైవర్స్ అనే ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీ అండి. మ్యూచువల్ డైవర్సే ఇప్పిస్తాం. కానీ ఈ విషయంలో ఇంకొక 35 మంది ప్లస్ వాళ్ళ కుటుంబాలని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్న 18 ఎవిడెన్స్లే. ఆ అమ్మగారిని గట్టిగా పట్టుకుంటే ఆ మిగతా వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తే కనుక వాళ్ళకి సపోర్ట్గా మనం వెళ్ళి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇవ్వడం కానీ ఇవి చేయాలి. ఓకేనా? జాగ్రత్తగా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, ఏం పర్లేదు. ఇవన్నీ కూడా ఈ రోజున కొంచెం అన్ని జబ్బులతో పాటు ఇది కూడా అనుకోండి. కొంచెం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి చూడండి. వాళ్ళకి చెప్పండి. ఎవరన్నా కానీ చాలా కేసులు చూస్తున్నామండి. ఈ ప్రాబ్లము తెలుస్తుంది వాళ్ళకి, ఫిజిడిటీ ప్రాబ్లం తెలుస్తుంది, ఇంపార్టెన్సీ తెలుస్తుంది, ఈ రకమైన జబ్బు ఏదైతే ఉందో తెలుస్తుంది. కానీ అవతల పార్ట్నర్కి తెలియకుండా సమాజంలో ఒక పెళ్లి అయిపోవడం కావాలి అని చెప్పి పెళ్లి చేసేసుకొని అవతల వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ జన్మలో జరిగినవి ఇవే ఎంతెంత మాత్రం, అవి ఇంకా పెద్దవి చేసుకోవద్దు. దయచేసి మానవత్వంతో ఉండండి అనేది నా రిక్వెస్ట్. మేడం మీతో మాట్లాడాలి. మీరు చేసింది ఒక స్త్రీగా నేను ఇంత కూడా యాక్సెప్ట్ చేయనండి. హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలామంది వస్తారమ్మా మా షోకి. మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం, ట్రీట్మెంట్లు ఇప్పిస్తాం, కుదిరితే సార్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మాకు చేయాల్సిన అవసరం లేదు. కానీ మమ్మల్ని నమ్ముకొని ఒకసారి వచ్చిన తర్వాత మేము ఎంతవరకు వాళ్ళకి సర్వీస్ చేయాలి, లీగల్గా కానీ సైకలాజికల్గా కానీ మేము చూసి ఎపిసోడ్ వరకే మీరు చూస్తారు. ఎపిసోడ్ తర్వాత కూడా మేము వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేస్తున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు మేబీ అలా వచ్చుంటే, ఏది మేడం నా హస్బెండ్ ద్వారా నాకు ఇలా వచ్చిందండి, నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, ప్రెగ్నెన్సీ వచ్చింది, తీరా మా హస్బెండ్కి తెలిసి ఆయన నన్ను వదిలేయాలనుకుంటున్నారు, నన్నేం చేయమంటారు అని ఉంటే నువ్వు ఒక బాధితురాలివి, ఒక విక్టిమ్వి. కానీ ఈరోజు నువ్వు ఒక అక్యూజ్డ్వి నాన్న, ఒక క్రిమినల్వి. ఎంత పెద్ద క్రిమినల్ అంటే మగజాతి మీద నువ్వు కక్ష కడతావా? ఏం చేశారని? ఎవరో ఒక క్రిమినల్, ఎవడో ఒకటి తప్పు చేశారు. మేబీ మీ ఆయనకి తెలుసో లేదో. ఇందాక నేను చెప్పింది అదే. సమాజంలో పెళ్ళి అయిపోవాలని ఆడేదో చేసుకున్నాడు, ఆయన పాపని ఆయన పోయాడు. ఆయన జబ్బు అంట కడతాడు కదా. నువ్వు ఆ పిల్లోడికి ఈ పిల్లోడికి 35 మందికి అంట కడతావా? వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? అక్కడ ఆడపిల్లలు ఉంటారు కదా తల్లి, వాళ్ళ భార్యలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ ఉంటారుగా. ఒక కమిట్మెంటు, నీతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకుని కక్కుర్తి పడిన దానికి వాళ్ళ జీవితాల యొక్క లైఫ్ స్పాన్ని, మెడికల్ దీన్ని నువ్వు తగ్గించేసుకుంటూ వెళ్ళావు. అది ఎంత పెద్ద క్రైమో తెలుసా నానా? ఇక్కడ మీకు ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మీరు వచ్చినట్టున్నారు. మీకు ట్రీట్మెంట్ అవసరం, పనిష్మెంట్ అవసరం, కేసు రిజిస్టర్ చేయడం మా డ్యూటీ అమ్మ. మేము ఈయన సపోర్ట్ తోటి మీ మీద ఇవాళైతే ఇప్పుడు పోలీసులకి తీసుకెళ్తాం, పోలీస్ స్టేషన్కి. అక్కడ మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు మిమ్మల్ని ఉమెన్ వెల్ఫేర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే ఇతని ఇంట్లో ఉండడం కూడా మీకు అర్హత లేదు, మీకు ఏ అన్యాయం జరగదు. వాళ్ళ వరకు వాళ్ళు లీగల్గా ఏం చేయాలి, మీకు ఉమెన్స్ పరంగా ఏమన్నా ప్రొటెక్షన్స్ ఉంటే అవి కూడా చూస్తారు. రేపొద్దుట పుట్టే పిల్లలకు కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. ఇంతవరకు ఈ స్టేజ్ మీద మేము ఈ హెల్ప్ అయితే చేయగలం. ప్రోగ్రామ్ అయినాక మన అందరం వెళ్దాం నాన్న. మేడం ఇంతేనండి. ఈ కేసులో మనం ఏమి చేయలేం. ఇది మనం రెస్పాన్సిబుల్గా తీసుకోవాల్సిన అవసరం. మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం బెటర్ ఈ కేసు. ఏదో సరదాగా వచ్చే అబ్బాయి ఏదో మెల్లిగా చెప్తున్నాడులే, సైలెంట్ గా ఏ వాదం అనుకున్నాను. కానీ ఇంత సో సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో ఇందాక సార్ అండ్ అలాగే మేడం చెప్పింది, మీరు ఎపిసోడ్ మొత్తం చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా వినండి, ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా చెప్పారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.